వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక పరిజ్ఞానంతో చిరుతపులి కదలికలను గుర్తించండి. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ. కడియం మండలం కడియపులంక నర్సరీలో చిరుతపులి సంచరిస్తుందంటూ అటవీశాఖ అధికారులు నిర్ధారించడంతో ఆ ప్రాంత నర్సరీ రైతులు, కూలీలు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ చిరుతపులి సమాచారంపై అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో గల 1800 నర్సరీలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 20,000 మంది కూలీలు జీవనోపాధి పొందుతారని, చిరుత వదంతులతో మొక్కలు ఎగుమతులు కూడా ఆగిపోయాయని, ఆధునిక పరిజ్ఞానంతో చిరుతపులి కదలికలు గుర్తించి పట్టుకోవాలని అధికారులకు మార్గాని తెలిపారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు గత 3 రోజులుగా శక్తివంచన లేకుండా చిరుతను పట్టుకోవడానికి కృషి చేస్తున్నామని, భారీ వర్షాల వల్ల కొద్ది ఆటంకం కలిగిన ఆచూకీ కనుకుంటామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో నర్సరీలలోకి కూలీలు వెళ్లవలసి వస్తే గుంపులుగా వెళ్లాలని, పనిచేసే సమయంలో ఒకరు చుట్టుపక్కల ప్రాంతాలను గమనిస్తూ ఉండాలని, వదంతులు ఎవరు నమ్మవద్దని అధికారులు వెల్లడించారు. ఈ కడియం మండలం కడియపులంక. నా పేరు మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు. గత 3 రోజులుగా ఈ పులి సంచారం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు అయితే రావడం జరిగింది. అందరూ కూడా అది ఏదైతే పులి ఇక్కడ తిరుగుతుందో ఆ వచ్చిన ప్లేస్ దోసరమ్మ కాలనీ, ఇటు రత్నవారి చేలు మయంగా వచ్చినప్పుడు ఆ ఏలు పాత ముద్రలో గుర్తించి పులి ఉన్నదని ఫారెస్ట్ ఆఫీసర్లు నిర్ధారణ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ నర్సరీ వ్యవహారం అందరికీ ఇక్కడ తెలిసిన వ్యవహారం. నర్సరీ సంరక్షణ గురించి ఎప్పుడు పని చేసుకోవాలి కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కానీ మనం ఒక 10 మంది 4-5 లోపల చేలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషి అంతా చెక్కింగ్ చేసి పని మొదలెట్టుకోవాలో, ఆ పని మొదలెట్టుకున్నప్పుడు ఒక మనిషి పైన చూసుకుంటూ ఉండి పని నడుపుకుంటే మనకు సేఫ్ సైడ్గా ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి. ఇది తప్పకుండా ఇది జాగ్రత్తలు కూడా ఇది చాలా మటుకు ఈ ఆఫీసర్లు దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారు కూడా ఇక్కడ ఉందా లేదా అనేది రేపట్లో తెలుస్తుంది మనకి. ఈ మన జాగ్రత్తలో మనం ఉండాలని నా ఆలోచన. మీరు తప్పకుండా దీన్ని పాటించండి అందరూ కూడా.